రైట్. ఎందుకని చేస్తుంది సార్? ద అల్టిమేట్ గోల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గుడ్ గవర్నెన్స్. మంచి పాలన, సుపరిపాలన అదనమాట. సురాజ్యము తీసుకొని రావడానికి. సో, మనకి ఫస్ట్ చాప్టర్‌లో మీనింగ్ గాని, నేచర్ గాని, స్కోప్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాం. అయితే ఎవల్యూషన్ ఇన్ ఇండియా. ఈ ఎవల్యూషన్ ఇన్ ఇండియా దాంట్లో మనకి 3 రకాల ఎవల్యూషన్స్ అనేవుంటాయి. అర్థశాస్త్ర రిటన్ బై కౌటిల్య. ఈ అర్థశాస్త్ర ఈస్ కన్సిడర్డ్ ది ఫస్ట్ బుక్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ద ఫస్ట్ బుక్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే అర్థశాస్త్ర. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర అని అంటాం. కౌటిల్యాస్ అర్థశాస్త్రలో ఇక్కడ మనకి సప్తపది. ద మెయిన్ నేచర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కౌటిల్య ఈజ్ సప్తపది. దానిలో అమాత్య ఉంటారు. దానిలో స్వామి అంటే కింగ్ ఉంటాడు. దానిలో ధనం ఉంటుంది, ట్రెజరీ ఉంటుంది. దానిలో బడ్జెటింగ్ ఉంటుంది. దానిలో ఫోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఈ సప్తపదిలో వస్తాయన్నమాట. అదే మనము ఈ కౌటిల్యాస్ అర్థశాస్త్రాల్లో నేర్చుకోవాలి మీ యొక్క ఎగ్జామ్‌కి. అదే విధంగా ముఘల్స్ అడ్మినిస్ట్రేషన్. ముఘల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? యానీ అక్బరీ. అక్బర్‌నామా. అక్బర్‌నామా అనే ఒక పుస్తకాన్ని యానీ అక్బరీ అని కూడా అంటారు దాన్ని. ఈ యానీ అక్బరీ లేదా అక్బర్‌నామా అనే పుస్తకాన్ని అబూ ఫజల్ రాసాడు. ఈ అబూ ఫజల్ రాసిన ఈ యొక్క యానీ అక్బరీ అనే పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకొని ముఘల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో మనం చూస్తాం.